ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు మనము చదువుకుందాము. ఏలీ కోడలకు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనువృద్ధులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాలు మీదికి కృంగి ప్రసవమాయను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివనిది గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్యపెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టాను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలుల నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, నీతిమంతుడా, యేసుక్రీస్తు ప్రభువు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ చదివిన వాక్య భాగములో నుంచి ఈ దినమందు ఫీనెహాసు భార్య నుంచి కొన్ని అద్భుతమైన పాఠాలను మాకు నేర్పించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఏలీ అను దైవ సేవకునికి 2 కుమారులు ఉన్నారు. హోప్ని, ఫీనెహాసు అనే 2 కుమారులు ఉన్నారు. ఆ ఫీనెహాసు భార్యను గూర్చి ఇక్కడ ప్రత్యేకంగా ఒక వచన భాగములు, 3 వచన భాగములు రాయబడి ఉన్నాయి. ఆ ఫీనెహాసు భార్య పేరు రాయబడలేదు, కానీ ఆ ఫీనెహాసు భార్యను గూర్చిన కొన్ని వచనాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఇక్కడ సందర్భము ఏమిటి అనంటే, మందసము ఇశ్రాయేలీలో నుంచి ఫిలిస్తీన్లు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ మన ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాము. ఈ ఏలీ కుమారులు హోప్ని, ఫీనెహాసులు ఎటువంటి వారు అనంటే, దేవుడంటే భయము లేకుండా జీవము గల దేవుని సన్నిధిలోనే బలులు అర్పించటానికి వస్తున్నటువంటి స్త్రీలతో సైనించారంట. వ్యభిచారపు బుద్ధి కలిగి ఆ వ్యభిచారములోనే జీవిస్తున్నటువంటి వ్యక్తులు, అది కూడా దైవ సన్నిధిలో. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22 చూస్తే, ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయు మాట చెవిని పడక వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలాగూ చేయొద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనాను యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనేను. చూసారా, వాళ్ళు చేస్తున్నారంటే బలులర్పిస్తూ వస్తున్నటువంటి స్త్రీలతో సైనించటము, ఇలాంటి వ్యభిచారపు పనులన్నీ చేస్తున్నారు. ఆ విషయంలో తండ్రి కూడా వారిని హెచ్చరించాడు. అయితే తండ్రి హెచ్చరించినా కూడా వారు వినే మనసు వారికి లేదంట. ఎందుకనంటే దేవుడు వారికి అప్పటికే చంపజూచాడంట. 25వ వచనం చూస్తే, యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వారి కొరకు ఎవరు విజ్ఞాపన చేయును నేను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. అంటే వారు చేస్తున్న పాపం ఎట్లాంటిదంటే, ఇంకా ఎవరైనా మొర్ర పెడితే దేవుడు క్షమించే అవకాశము కూడా లేనంత పాపము చేశారు. దేవుడు పాపాన్ని క్షమిస్తాడు, పాపులను క్షమిస్తాడు, చేసిన తప్పులను క్షమిస్తాడు. కానీ శృతిమించిపోయిన పాపాలు నువ్వు చేస్తూ ఉంటే, శృతిమించిపోయిన దౌర్జన్యాలు నువ్వు చేస్తూ ఉంటే దేవుడు ఇంకా క్షమించకూడదని నిర్ణయించుకున్నాడు అనుకోండి. ఇంకా నీ పక్షముగా ఎవడైనా మొర్రపెట్టేవాడే ఉండడు. ఒకవేళ మొరపెట్టినా ఆ మొర కూడా దేవుడు ఇంకా ఆలకించడు. ఇక నిన్ను ఎవరైనా హెచ్చరించినా ఆ హెచ్చరికను గ్రహించే హృదయము, మనస్సాక్షి నీకు ఉండదు. ఇక అప్పటికి నీకు
వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేస్తుంది. అలాంటి భక్తిహీనతలోనికి దిగజారిపోయారు ఈ హోప్ని, ఫీనేహాస్ అనేటువంటి వ్యక్తులు, ఒక దైవజనుని కుమారుడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అసలు వ్యభిచారం అంటే అసహించుకునే వ్యక్తి ఒక ఫీనెహాసు సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో కనబడితే, మొదటి సమయాల గ్రంథములు ఏలి కుమారుడగు రెండవ వాడైన ఫీనెహాసు హోప్ని కూడా వ్యభిచారం అంటేనే ఇష్టపడే వ్యక్తులుగా కనబడుతున్నారు. ఇంకా దేవుడు వీరిని చంపదలిచారు. అయితే ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలులకు యుద్ధములు ప్రారంభమయ్యాయి. 4వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి మనం చదివితే, ఫిలిస్తీన్ల ఎదుట ఇశ్రాయేలీలు నిలవలేక పారిపోయారు. అప్పుడు పెద్దలందరూ కూడా నిర్ణయించుకొని మనం ఓడిపోవటానికి కారణం ఏంటి, మనతో పాటు మన దేవుడైన యెహోవాను తీసుకుని వెళ్దాం, యెహోవా మందసం మనతో ఉంటే దేవుడు మనతో ఉన్నట్లే కదా అని మందసాన్ని తీసుకుని వెళ్ళారు. ఇది దేవుడే వాళ్ళ దగ్గర ఓడిపోయేలా చేశాడు. ఎందుకు అనంటే వీళ్ళు మందసం తీసుకొచ్చేలాగా పెద్దల చేత ప్రేరేపిస్తాడు కాబట్టి. మందసము తేవాలంటే యాజకులే మొయ్యాలి కదా. మరి యాజకులు అంటే అప్పుడుకున్న యాజకులుగా ఉండి వ్యభిచారపు అలవాట్లు ఉన్నటువంటి భక్తిహీనులుగా ఎవరున్నారంటే హోప్ని, ఫీనెహాసులు ఉన్నారు. మిగిలిన యాజకులు కొంతమంది ఈ మందసమును యుద్ధ భూమి దగ్గరికి, యుద్ధము జరుగుతున్న దగ్గరికి పెద్ద శబ్దముతో తెచ్చారు. మందసం వచ్చింది కనుక మనము ఖచ్చితంగా యుద్ధములో నెగ్గుతాము, గెలుస్తాము, విజయము మనదే అనుకొని వచ్చారు. కానీ ఫిలిస్తీన్ల చేతులు ఇశ్రాయేలీయులు నిలవలేక పారిపోయారు. వాళ్ళు మందసాన్ని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక పాఠం ఏమిటో తెలుసా, మనము పాపము చేస్తూ పాపములోనే ఉంటే దేవుడు మన దగ్గర ఉండటానికి ఇష్టపడడు. నువ్వు కొన్నిసార్లు పాపములో బలహీనుడు అయిపోయినప్పటికీ కూడా, పాపము చేసినప్పటికీ కూడా క్షమించే దేవుడే. కానీ శృతి మించిన పాపాలు, లిమిట్ను క్రాస్ చేసిన పాపాలు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు కూడా నీ దగ్గర ఉండడు అనే ఒక పాఠాన్ని దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. అలాంటి పరిస్థితి వచ్చింది. అలాగే యుద్ధములో వారు పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో దేవుడు వారిని చంపదలుచుకున్నాడు కాబట్టి హోప్ని, ఫీనెహాసులు కూడా చనిపోయారు. యుద్ధము నుంచి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట, ఊర్లోనికి వచ్చాడు, దేశంలోనికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏలి అడిగాడు, ఏమయ్యా యుద్ధం ఎలా జరుగుతుంది, ఏంటి పరిస్థితి అంటే, ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట నిలవబడలేకపోయారు, మందసము పట్టబడింది, నీ కుమారులిద్దరూ చనిపోయారు అని చెప్పగానే అతడు వెనక్కి పడి మెడ విరిగి చనిపోయాడని ఇక్కడ రాయబడి ఉంది. ఆ విషయము తన కోడలికి కూడా తెలిసినప్పుడు, అప్పటికి ఆమె గర్భిణి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు మొదట, తర్వాత తన మామయు తన పెనిమిటియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాల మీద కృంగి ప్రసవమాయను. ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిల్చున్న స్త్రీలు ఆమెతో అంటున్నాడు, అమ్మా మీరు భయపడొద్దు, నీవు కుమారుని కన్నా. భర్త చనిపోయాడైనా ఆమె ప్రాణం పోగొట్టుకోలేదు, మామ చనిపోయాడైనా ఆమె ప్రాణం పోగొట్టుకోలేదు. ఒకవేళ భర్త చనిపోయినా, మామ చనిపోయినా తనకు పుట్టిన కుమారుని బట్టి ఆమె బ్రతకొచ్చు. కానీ మందసము పట్టబడినదన్న సంగతి తెలిసి, ఆ మందసము పట్టబడినదన్న సంగతి, తన మామయ్య పెనిమిటి చనిపోయిన సంగతి విని, మందసము పట్టబడింది కాబట్టి ప్రభావము ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయిందన్న సంగతి విని ఆమె ప్రాణము విడిచిపెట్టేసింది. అంటే ఆమె ప్రాణము మందసముతో పెనవేసుకుని ఉంది. ఇంకా చెప్పాలంటే ఆమె ప్రాణము దేవునితో పెనవేసుకుని ఉంది. ఎంత గొప్ప మాట ఇది! ప్రతి భక్తుడు కూడా దేవునితో పెనవేసుకోవాలి, దేవునిని హత్తుకొని ఉండాలి. అంటే దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. అందుకే దేవుని కంటే ఎక్కువగా మనము దేనిని ప్రేమించకుండా దేవుణ్ణే ప్రేమిస్తే మన చుట్టుపక్కల ఎంత నష్టము కలుగుతున్నా మనకు చలించదు. ప్రపంచమంతా మనకు విరోధం అయిపోయినా మనం చలించము. ఎందుకంటే దేవునితో మన ప్రాణము పనవేసుకుని ఉంది. కానీ ప్రపంచమంతా మనతో ఉన్నా, మన బంధువులు మనతో ఉన్నా, ఆస్తి మనతో ఉన్నా, ఆరోగ్యం మనతో ఉన్నా, దేవుడు మన దగ్గర నుంచి దూరం అయిపోతే, ప్రాణం పోయిందనుకోండి, అప్పుడు మనము దేవునితో మన ప్రాణము పెనవేసుకున్నట్లు అర్థం. యేసన్న గారు ఒక అద్భుతమైన పాట రాశారు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నా జీవిత భాగస్వామివి, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు అని. కనుక
ఈ ఫీనెహాసు భార్య దగ్గర నుండి మనం నేర్చుకోవలసిన మొదటి పాఠము, మన ప్రాణము సహా దేవుని కొరకు అర్పించగలిగినంతగా దేవుని ప్రేమించాలి. నీ తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములైనను ఆఖరికి నీ ప్రాణముతో సహా ద్వేషింపకుంటే నీవు నాకు పాత్రుడవు కావు, నాకు శిష్యుడవు కావు అన్నాడు యేసు ప్రభు. అట్లాంటి ప్రేమ దేవుని మీద మనం కలిగి ఉండాలని ఈ ఫీనెహాసు భార్య కలిగి ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో కలిగి ఉంది? భర్త భక్తిపరుడు అంటే కాడు, అయినా ప్రేమ కలిగి దేవునితో ఉంది, దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంది. అలాంటి గొప్ప స్థితిని దేవుడు ఈ ఫీనెహాసు భార్యకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అట్లాంటి అనుభవమే మనకి కావాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవది, ఈ ఫీనెహాసు భార్య ఇశ్రాయేలీలో నుండి దేవుని ప్రభావము పోయినదని అంటే ఇశ్రాయేలీలో దేవుని ప్రభావం పోయింది అంటే దేవుని ప్రజలను ఎంతగా ప్రేమించిందో రెండవది మనం ఆలోచన చేస్తాం. దేవుని ప్రజలను ఎంతగా ప్రేమించిందో. ప్రతి క్రైస్తవుడు దేవుని మొదట ప్రేమించాలి, రెండవది దేవుని ప్రజలను ప్రేమించాలి. దేవుని ప్రజలను ప్రేమించాలి. చాలా మంది దైవ సేవకుల మీదే నిందలు వేస్తూ బ్రతికేస్తుంటారు. కొంతమంది దేవుని పిల్లలను కూడా చూడరు, ఇష్టానుసారముగా మాట్లాడుతూ బ్రతికేస్తుంటారు. దేవుని ప్రజలను కూడా అంతగా ప్రేమించింది ఈ ఫీనెహాసు భార్య. ఇది ఆమె దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన రెండవ పాఠం. మొదటి పాఠము, ఆమె ప్రాణము దేవుని ప్రాణముతో పెనవేసుకుని ఉంది. రెండవది, దేవుని ప్రజలలో దేవుని ప్రభావం ఎప్పుడూ ఉండాలని కోరుకునేది, దేవుని ప్రజలను ప్రేమించేది రెండవదిగా. మూడవదిగా మనం చూస్తే, తన భర్త ఈ మందిరానికి వస్తున్నప్పుడు, ఈ బలులు అర్పిస్తున్నప్పుడు, ప్రత్యక్షపు గుడారం దగ్గర స్త్రీలతో శయనిస్తున్నాడన్న సంగతి ఊరందరికీ తెలిసినప్పుడు ఆమెకు తెలియదా? ఆమెకు తెలుసు. అయినా భర్తను విడిచిపెట్టలేదు, భర్తను కూడా ప్రేమించింది. దుర్మార్గుడైన భర్త ఉన్నప్పటికీ కూడా పద్ధతిగా కాపురం చేసింది. ఈనాడు క్రైస్తవ స్త్రీలు ఉన్నారు, చిన్న చిన్న మాటలకు అలిగి కుటుంబాలను చిన్నాభిన్నం చేసి కుటుంబాలను సర్వనాశనం చేసేసే కోడళ్ళు ఉన్నారు. అట్లాంటి అత్తలు కూడా ఉన్నారు. కోడళ్ళు కూడా ఉన్నారు. మరి ఫీనెహాసు భార్య దగ్గర నుంచి మరి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఒక స్త్రీల గురించే కాదు, పురుషులు కూడా చిన్న చిన్న విషయాలకు కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈమె తన కుటుంబము దుర్మార్గతలో పడిపోయినప్పటికీ, చెడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ విడిచిపెట్టలేదు, కానీ వారిని కూడా ప్రేమిస్తూనే బ్రతుకుతూ వచ్చింది. అంటే వారిని హెచ్చరించే ఉండొచ్చు. ఎందుకు హెచ్చరించే ఉండొచ్చు, అయినా వాళ్ళు వినటలేదేమో. కుటుంబాన్ని ప్రేమించుకోగలగాలి అనే మూడవ పాఠము ఈ ఫీనెహాసు భార్య దగ్గర నుంచి మనకు కనబడుతుంది. కనుక ఈ ప్రాముఖ్యమైన 3 పాఠాలు ఈ ఫీనెహాసు భార్య ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. దేవుడు ఊరికనే రాయించాడు ఈ మాటలు? చెప్పండి, ఊరికనే రాయించాడా? తనకు పుట్టిన కుమారుడికి ఒక పేరు పెట్టిందంట, ఈకాబోద్ అని పేరు పెట్టిందంట. ఆ పేరుకు అర్థం ఏంటంటే దేవుని మందసము పట్టబడినందున ప్రభావము ఇశ్రాయేలు నుండి చెరపట్టిపోయినని, అంటే ప్రభావము వెడలిపోయిందని అర్థము అంట. ప్రభావము పోయిందనే పేరు పెట్టాల్సి వచ్చింది తన కుమారుడికి. అదే ప్రభావము అక్కడే ఉంటుండగా తన కుమారుడు పుట్టుంటే ఆ పేరు పెట్టుండేది కాదే. అలా ఆలోచన చేయండి. ఈ 3 లక్షణాలు ఈ స్త్రీలు కూర్చిన అనుభవాలు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. దేవునితో పెనవేసుకొని ఉండాలి, దేవుని ప్రజలను ప్రేమించాలి, తన కుటుంబాన్ని ప్రేమించాలి. ఇలాంటి అనుభవము దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, కరుణాసంపన్నుడా, కృపాసాగరుడా, అద్వితీయ సత్యదేవుడవైన మా తండ్రి, నీతిమంతుడవైన నా తండ్రి,
మహిమగల తండ్రి, కృపగల తండ్రి, సహాయం చేసి కృప చూపి మమ్మల్ని బలపరిచి ఆదరించి మీ శక్తితో మీ బలముతో నడిపించండి. ఇదిగో ఫీనెహాసు భార్యకున్న ఆ 3 లక్షణాలు మా హృదయంలో కూడా ఉండటానికి, మా జీవితంలో కూడా ఉండటానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.